హలో ఫ్రెండ్స్, చూసారా? ఎక్కడో అంటార్కిటిక్ సముద్రం పైన ఏర్పడిన ఎల్ నీనో ఎఫెక్టు మన తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పల్లెటూర్లు, చుట్టుపక్కల పల్లెటూర్లలో అయిన సుజాతానగర్, పాత అంజనాపురం, కొత్త అంజనాపురం, సింగభూపాలెం అనే పల్లెటూర్లలోని వ్యవసాయం మీద కూడా పడ్డది. చూడండి, వాతావరణం ఒక వారం నుంచి ఏదో పెద్దగా వర్షం వచ్చేటట్టు ప్రభావం చూపిస్తుంది, కానీ మబ్బులు వచ్చినంత వర్షం కురవట్లేదు. రైతులు ఎంతో పెద్ద వర్షం పడిపోతుందేమో, మనం దున్నుకున్న పొలాలన్నీ కూడా తడిసి వేసిన పత్తి విత్తనాలు మొలకలు వస్తాయనే ఆశతో ఎదురు చూస్తున్నారు. చూడండి, ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగభూపాలెం, పాత అంజనాపురం, కొత్త అంజనాపురం చుట్టుపక్కల గ్రామాలు. ఇప్పుడు చూపించేది మాత్రం సుజాతానగర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత అంజనాపురం గ్రామంలో. చూడండి, రైతులు చుట్టూ పొలాలు దున్నుకొని కష్టపడి పెట్టుబడులు పెట్టి పత్తి విత్తనాలు వేశారు. కానీ ఎల్ నీనో ఎఫెక్ట్ చూసారా? ఈ ఎల్ నీనో ఎఫెక్ట్ అనేది ఇక్కడ మొత్తం ప్రభావాన్ని చూపిస్తుంది. ఎక్కడో అంటార్కిటికా సముద్రం పైన ఏర్పడిన ఉష్ణతాపం, సముద్ర పొరలపైన నీటిపైన ఏర్పడ్డటువంటి ఉష్ణతాపం వల్ల వాతావరణంలోని ఋతుపవనాలు క్రమం తప్పి పడవలసినటువంటి టైంలో వర్షాలు పడట్లేదు. వర్షం పడే విధంగా చూడండి, మబ్బులు కమ్ముకొని వస్తున్నాయి విపరీతంగా. చూస్తున్నారు కదా, చూడండి, ఇలా కమ్ముకొని వస్తున్నాయి. కానీ ఈ ఎల్ నీనో ఎఫెక్ట్ వల్ల ఋతుపవనాలు దారి తప్పి గతి తప్పి రైతుల మతిని పోగొడుతున్నాయి. పెద్దగా పడవలసినటువంటి వాన ఎఫెక్ట్ లాగా చూపిస్తున్నాయి, కానీ కొద్దిగా పడి 4 చినుకులు తుంపర్లుగా పడి మళ్ళీ వాతావరణం మొత్తం కూడా మారిపోతుంది. అంత దట్టమైన మబ్బులు కూడా ఒక గాలి తగలగానే మొత్తం విడిపోయి మబ్బులన్నీ కూడా తేలిపోయి పాలిపోయి వర్షం లేకుండా పోతుంది. ఏదో 4 తుంపర్లు నామమాత్రంగా 4 చినుకులు పడుతున్నాయి, పోతున్నాయి. పడ్డా కూడా పెద్దగా పడట్లేదు, ఏదో కొంత పడుతుంది మళ్ళీ పోతుంది. మరి ఈ ఎఫెక్ట్ అనేది ఇంకెంతకాలం అనేది ఈ యొక్క జియోగ్రఫిక్ సైంటిస్టులు, శాస్త్రవేత్తలు చెప్పట్లేదు సరిగ్గా. అయితే ఇది ఉంటే 9 నెలలు ఉండొచ్చు, లేకపోతే 2 సంవత్సరాలు ఉండొచ్చు, లేకపోతే 6 నెలల్లోనే పోవచ్చు. కరెక్ట్గా చెప్పలేమంటున్నారు. మరి రైతుల యొక్క ఆలోచన విధానం అయోమయంలో పడ్డది. రైతులు వ్యవసాయం చేయాలంటే పాపం వాళ్ళు సరే, వాళ్ళకి వ్యవసాయం గురించి లాభమో నష్టమో తెలియదు, కానీ వాళ్ళు ధైర్యంగా ముందడుగేసి చేస్తూనే ఉంటారు. ఎవ్వరు కూడా లాభం వస్తేనే వ్యాపారం చేయాలా, నష్టం వస్తే చేయకూడదని ముందుగానే అంచనాలు వేసుకోకుంటున్నారు. కానీ రైతుకి ఆ అంచనా కరెక్ట్గా జరగదు. వాళ్ళు రైతులు అయినా సరే లాభం వస్తుందో నష్టం వస్తుందో తెలియకపోయినా వాళ్ళు డేరుగా స్టెప్ వేసి నష్టమో లాభం భరిద్దాం అనే ఒక గుండె ధైర్యంతో రైతు ఒక్కడే ధైర్యంగా వ్యవసాయం చేస్తున్నాడు. ఈ వ్యవసాయం అనే వ్యాపారం కూడా ఇది ధైర్యంగా చేయాలా. ఇది అన్ని వ్యాపారాలు లాంటిది కాదు వ్యవసాయం అనేది. ఇది ప్రకృతి పైన దైవాధీనమైనటువంటి విషయం. కనుక ఈ రైతులు సరిగ్గా ఫాలో అవ్వాలి అంటే ఈ వాతావరణ సూచనలు ఇచ్చేటటువంటి వారు శాస్త్రవేత్తలు, వ్యవసాయ పరిజ్ఞానం ఉన్న మేధావులంతా కూడా చెప్పాలన్న ఈ ప్రకృతి సిద్ధాంతాలను, ప్రకృతి నడవడికను సరిగ్గా చెప్పలేరు. ఈ యొక్క ఎక్కడో జరిగేటువంటి సముద్ర జలాలపైన ఉష్ణతాపం మార్పుల వల్ల ఈ ఎల్ నీనో ఎఫెక్ట్ అనేది ఏర్పడుతుంది. ఎల్ నీనో ఎఫెక్ట్ అంటే ఉష్ణ జలాలు పైన వేడెక్కి అంటార్కిటిక్ సముద్రాల్లో ఆ ఎఫెక్ట్ మన బంగాళాఖాతం వర్షపాతం మీద, ఋతుపవనాల మీద పడుతుందని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. దాన్నే మనం ఎల్ నీనో అంటాం. దాని ఎఫెక్ట్ వల్ల మనకు వచ్చే ఋతుపవనాలు అన్నీ కూడా తీరు మారి గతి మారి మళ్ళీ అవి కనబడి మళ్ళీ మాయమైపోతున్నాయట. అదే ఎఫెక్ట్ ఇది, ఎల్ నీనో ఎఫెక్ట్. దీనివల్ల మన వ్యవసాయంలో మనం ఖచ్చితంగా ఈ పంటలకి మనం ఈ సంవత్సరం కరువు వస్తుందా లేదా అనేది చెప్పలేం. కానీ కొంతమంది మేధావులు కరువు వస్తుందని చెప్తున్నారు. కానీ రైతులు అయినా సరే ధైర్యం చేసి పాపం పొలాలు దున్నుకున్నారు. చూడండి ఎలా దున్నుకున్నారు. అన్ని పొలాలు దున్ని పత్తి విత్తనాలు వేసుకొని వర్షానికి ఎదురు చూస్తున్నారు. ఏదో తుంపర్లు అక్కడక్కడ పడుతుంది, భూమి పై పొర మాత్రమే తడుస్తుంది. భూమి లోపలికి నీళ్లు ఇంకే అంత వర్షం పడట్లేదు. పడుతున్నాయి, జల్లులు పడుతున్నాయి.
వాళ్ళు చెప్పింది కూడా అదే. ఈ ఎల్నినో ఎఫెక్ట్ వల్ల జల్లులే పడతాయి, పెద్ద వర్షాలు పడవు, ఋతుపవనాలు మళ్ళీ తిరిగి రివర్స్ వెళ్ళిపోతున్నాయి. పూర్తిగా ఋతుపవనాల ఎఫెక్టు మన దేశం మీదకి రానిట్లేదు ఎల్నినో ఎఫెక్ట్ వల్ల అని చెప్తున్నారు. అలానే జరుగుతుంది. ఇప్పటివరకు ఒక 5-6 తుంపర్లు పడ్డాయి వర్షాలు, కానీ పెద్ద వర్షం కాదు, భారీ వర్షాలు కాదు అవి. భూమి యొక్క పైపొరే తడుస్తుంది, లోపల మొత్తం పొడి పొడిగానే ఉంటుంది. అలా వర్షాలు పడుతున్నాయి. అంటే భూమి మొత్తం తడవట్లేదు, లోపలికల్లా నీళ్లు ఇంకట్లేదు. ఇంకాలంటే పెద్ద భారీ వర్షాలు పడాలా. తుంపర్లు పట్టడం వల్ల పై పొరలు మాత్రం కొద్ది తడుస్తున్నాయి, మళ్ళీ గాలికి ఆరిపోతున్నాయి. తడిపొడి గాలులు ఉన్నాయి కానీ వర్షపాతం కరెక్ట్గా లేదు ఈ ఎల్నినో ఎఫెక్ట్ వల్ల. ఇలాగనే అన్ని ప్రాంతాలు, అన్ని గ్రామాలు, అన్ని పల్లెటూర్లలో వ్యవసాయ విధానం ఉంటే మరి కరువు అనేది వస్తుందని చెప్తున్నారు. అది చెప్పలేం. ఈ వాతావరణం ఎప్పుడు ఎలా మారిద్దో అని కూడా చెప్తున్నారు. కాకపోతే దీని ఎఫెక్ట్ 3 నెలలు ఉండొచ్చు, 6 నెలలు ఉండొచ్చు, లేకపోతే 9 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు కూడా ఉండొచ్చు. అది ఖచ్చితంగా చెప్పలేం. వాతావరణం అనేది ఇప్పుడు ఎలా మారిద్ది అనేది చెప్పలేం. కానీ ఎల్నినో ఎఫెక్ట్ మాత్రం పక్క పనిచేస్తుంది, నడుస్తుంది. ఈ యొక్క వర్షపాతం మీద, ఋతుపవనాల మీద ఎల్నినో ఎఫెక్ట్ అంటే సముద్ర జలాల పైన వేడి పుట్టడం వల్ల చాలా ఎఫెక్ట్ పడుతుందని ఈ శాస్త్రవేత్తలు, మేధావులు చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే అసలు ఎంత ఉంటే ఇది ఓకే వైద్యం అంటే 0.2 నుంచి 9 వరకు ఉంటే పర్లేదు, వర్షాలు పడతాయి. కానీ ఇది ఇప్పుడు ప్రజెంటు చాలా ఎక్కువ ఉన్నట్టు, దాదాపుగా 2కి ఎక్కువ అయినట్టు. అంటే దాదాపుగా 1 నుంచి 2 వరకు పెరిగింది. అంటే చాలా ఎక్కువ పెరిగింది ఉష్ణోగ్రత. ఇంతకుముందు 0.2 నుంచి 9 వరకు ఉంటే పర్లేదు, వర్షాలు పడతాయి. ఆ ఎఫెక్ట్ ఎల్నినో ఎఫెక్ట్ పర్లేదు, అది ఎక్కువగా లేదన్నట్టు. కానీ ఇప్పుడు ఎంత ఉందంటే దాదాపుగా 2.1 వరకు ఎల్నినో ఎఫెక్ట్ పెరిగిపోయింది. అందుకని దీన్ని సూపర్ ఎల్నినో ఎఫెక్ట్ అంటారు. సూపర్ ఎల్నినో ఎఫెక్ట్ అంటే ఉష్ణోగ్రత ప్రభావం చాలా ఎక్కువగా, దాదాపుగా 2 దాటిద్ది అన్నమాట. అందుకని దీన్ని సూపర్ ఎల్నినో ఎఫెక్ట్ అంటారు. కనుక ఎఫెక్ట్ వల్ల కరువు రావచ్చు అని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. కనుక జాగ్రత్తగా ఉండండి. మన యొక్క భారతదేశంలోని ఇండియా మీద ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. అందుకనే చూడండి, ఇక్కడ మనకి శాటిలైట్ మ్యాప్లో మొత్తం రెడ్ కలర్ వేసి చూపిస్తున్నారు. అంటే డేంజరు. కనుక జాగ్రత్తగా ఉండాలి. రైతులు కూడా మ్యాక్సిమం పంటలు వేసినా దాని ఎఫెక్ట్, దాని యొక్క ఫలితం రాకపోవచ్చు. కనుక ముందు జాగ్రత్తతో ఉండండి. ఎక్కువ ఖర్చు పెట్టుకోకండి. నీళ్ల బోర్లు, బావులు ఉంటే జాగ్రత్తగా వాడుకోండి. అలానే వృధా చేయొద్దు. ఆడంబరాలకు పోయి డబ్బుల్ని కూడా ఎక్కువగా ఖర్చు పెట్టుకోవద్దని చెప్తున్నారు పెద్ద పెద్ద నాయకులు, మేధావులు. ఎందుకంటే కరువు వచ్చే ముందు మళ్ళీ మనం ఆడంబరాలకు పోయి ఎక్కువ ఖర్చు పెట్టుకుంటే బాధపడవలసిన కూడా మనమే. కనుక జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, కనుక ఎల్నినో ఎఫెక్ట్ వల్ల మన యొక్క భారతదేశం మీద పూర్తిగా తీవ్ర స్థాయిలో ఎఫెక్ట్ ఉంటుంది. ఇది మామూలు ఎల్నినో కాదు, సూపర్ ఎల్నినో ఎఫెక్ట్. చూడండి, రైతులు వేసుకొని పాపం పొలాలు రెడీగా పెట్టారు, పత్తి విత్తనాలు కూడా వేశారు, అయినా కూడా ఏం ఎఫెక్ట్ లేదు. వర్షం లైట్గా అక్కడక్కడ తుంపర్లు పడుతుంది, ఆరిపోతుంది. పొలాలు మొత్తం దున్నుకున్నారు. చూడండి, దున్ని పత్తి విత్తనాలు వేశారు. కొంతమంది అనేక కూరగాయల విత్తనాలు, తర్వాత ధాన్య విత్తనాలు కూడా వేశారు. అయినా కూడా ఎక్కడా కూడా వాతావరణం ఇలా మబ్బు పట్టి ఉంటుంది. చూడండి, చూస్తున్నారుగా, చూడండి, ఇలా మబ్బు పట్టి ఉంటుంది. ఏదో పడ్డ తుంపర్లకి కొన్ని చెట్లు మాత్రమే పచ్చగా ఉన్నాయి. పెద్ద వర్షం, భారీ వర్షాలు అయితే పడట్లేదు. ఇప్పుడు చూడండి, ఎంత పెద్ద భారీ వర్షం పడే వాతావరణం చూపిస్తుంది. చూడండి ఎలా పడుతుంది, ఎలా ఉందో, నల్లగా వచ్చేసింది మేఘాలు. మరి దీనికి ఎంత భారీ వర్షం పడాలా? కానీ ఇలాగనే వస్తుందంటే ఒక వారం నుంచి ఇలానే నడుస్తుంది. తుంపర్లు పడుతున్నాయి, కొద్దిగా వర్షం పడుతుంది, కొద్దిగా భూమి తడుస్తుందో లేదో మళ్ళీ మొత్తం మబ్బు తేలిపోయి వర్షం ఆగిపోతుంది. ఇలాగ వారం నుంచి జరుగుతుందండి. రైతులు పాపం పత్తి విత్తనాలు, ధాన్య విత్తనాలు వేసుకొని చూస్తున్నాం. ఇక 4 చినుకులు చూడండి, ఇవ్వండి, చూపిస్తాను. చూడండి, చినుకులు పడుతున్నాయి. చూడండి, ఇలాగనే పడుతుంది. సేమ్ ఒక వారం నుంచి ఇదే ఆట, ఎల్నినో ఆట అంటున్నారు దీన్ని. ఎల్నినో ఎఫెక్టేనండి ఇది. వచ్చే వర్షాన్ని కూడా, ఋతుపవనాలని కూడా ఇది మార్చేసి పూర్తిగా వర్షాలు పూర్తి స్థాయిలో వర్షాలు పడే విధంగా జరగట్లేదు. ఎల్నినో ఎఫెక్టు ఋతుపవనాలు మొత్తం కూడా గందరగోళం అయిపోతున్నాయండి. చూడండి, వానాకాలంలో వానలు విపరీతంగా పడాలా, పంటలు పండాలా, కానీ మొత్తం పడే మూమెంట్ వచ్చినట్టే వస్తుంది. మొత్తం చూడండి ఆకాశంలో, ఇదిగోండి, ఉన్న మబ్బుకి ఈ పడే చినుకుల్ని కంపేర్ చేసుకోండి. చూడండి,
అక్కడొకటి అక్కడొకటి లెక్క పెట్టుకోవచ్చు. ఏళ్ల మీద అలాగ పడుతున్నాయి చినుకులు, చూశారు కదా. ఇగోండి, పడ్డా కూడా పడుతుంది, మళ్ళీ కొద్దిగా పెద్దగానే పడుతుంది, కానీ అది భూమిలో వేడికి మళ్ళీ ఆరిపోతుంది. భూమి ఇంత ఎండలకి, విపరీతమైన ఎండలకి ఎంత వేడెక్కింది. ఆ పడే కొద్దిగా వర్షం ఏ మూలకు వస్తుందండి. కొద్దిగా వరదలాగా పడ్డా కూడా మళ్ళీ కొద్దిసేపటికి భూమి ఆరిపోయి చూడండి ఎలా పడుతుందో చూడండి. రోడ్డు మీద చినుకులు, అక్కడో చినుకు అక్కడో చినుకు అక్కడో చినుకు పడుతుంది. చూడండి, ఒక పక్క దున్నుకొని ఎలా పెట్టుకున్నారు పొలాలు రైతులు. చూస్తున్నారుగా, వాళ్ళ నమ్మకం ఏంటి, వర్షం బాగా పడుతుందని. కానీ ఎల్నినో ఎఫెక్ట్ మీకు అందరూ చెప్తున్నారు. వాళ్ళు కూడా ఎక్కువ పొలాలు దున్నుకొని మరీ ఖర్చు ఎక్కువ పెట్టుకోకండి. ఇంత దున్నినంత వరకు, వేసుకున్నంత వరకు చాలు. దీనివల్ల ఎఫెక్ట్ పడటం వల్ల రైతులు చాలా నష్టపోతారు. కనుక ఎల్నినో ఎఫెక్ట్ వల్ల ఇలాగ వాతావరణం పెద్ద వాన పడే మూమెంట్ వస్తుంది, కానీ పడట్లేదు, తేలిపోతుంది. ఇలా ఒక వారం నుంచి ఎల్నినో దోబూచులాట, ఈ ఎల్నినో ఆట నడుస్తుందండి. దీని మీద మరి రైతులు ఆధారపడటం అనేది చాలా కొద్దిగా ఇబ్బందికరం. చూడండి, పడ్డట్టే ఇంత విపరీతంగా వస్తుందండి. వస్తుంది కానీ కొంతే పడుతుంది, ఎక్కువ పడదండి. చూస్తున్నారుగా, ఇగో చూడండి, పైన ఆకాశం చూడండి ఎంత మేఘావృతం అయిపోయి ఉంది. కింద చూడండి చినుకులు. ఈ మేఘాలకు ఎంత వర్షం పడాలండి, విపరీతమైన వర్షం పడాలా, మరి అది ఎంత పడుతుంది అనేది కూడా తెలియదు. ఇదిగోండి, ఇలాగనే పడి మళ్ళీ కొద్దిగా లైట్ గాలి వచ్చి తేలిపోతుంది. అంటే మళ్ళీ ఏమవుతుంది, ఎఫెక్ట్ మొత్తం ఎల్నినో వైపుగా అలాగా వెళ్ళిపోయి పడే చోట విపరీతంగా మరి అతివృష్టి, కొన్ని చోట్ల అతివృష్టి, కొన్ని చోట్ల అనావృష్టి. ఇది పూర్తిగా ఎల్నినో ఎఫెక్ట్ అండి. ఇది ఇప్పుడు మనకి సూపర్ ఎల్నినోగా మారిపోయిందట. సూపర్ ఎల్నినో అంటే అర్థం మీకు దాదాపుగా 0.2 నుంచి మళ్ళీ 9 వరకు ఉంటే పర్లేదు, కానీ ఇక 2 దాటిపోయిందండి. అందుకనే దీన్ని సూపర్ ఎల్నినో అన్నారు. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఇది సూపర్ ఎల్నినో యొక్క ఎఫెక్టు పల్లెటూర్లలో, గ్రామాల్లో పాడి పంటల పైన కూడా పడింది. ఇక చూడండి, ఇప్పుడు మొదలైంది. ఇది ఎంతసేపు పడుతుంది అనేది గ్యారెంటీ లేదు. ఓకే ఫ్రెండ్స్, చూడండి, చూస్తూ ఉండండి. ఇలానే వర్షం ఇప్పుడు మొదలైంది. అయ్యో చూడండి, ఇదే తంతు. ఇది ఎంతసేపు పడుతుంది. అది ఎంతసేపు అంటే భూమి లోపలి పొరలు తడవు. ఇప్పుడు ఈ వేడికి, భూమి వేడెక్కి ఈ పడ్డ వర్షం ఈ వేడికి ఆరిపోద్ది. కొద్దిసేపు పడుతుంది. ఇప్పుడు చూడండి, ఇలా అని చూస్తున్నారు కదా. చూడండి, ఇది మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ స్టేట్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టేట్ ఏరియాలు మొత్తం. తెలంగాణ స్టేట్ ఇది. విజయతానగర్ మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాత అంజనాపురం, కొత్త అంజనాపురం తండాల్లో మొత్తం దున్ని పెట్టుకున్నారు అందరూ భూముల్ని రైతులు. వాతావరణం చూస్తే చూడండి, ఇక్కడ ఎంత కమ్మటి వాసన కూడా వస్తుంది. అంటే ఏంటి, ఇప్పుడు దాకా భగభగలాడింది ఎండ ఒకేసారి అలా మబ్బులు వచ్చినాయి, అలా మబ్బులు వస్తున్నాయి. కానీ మబ్బులు చూస్తే విపరీతమైన వర్షం పడేటట్టు పడుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఇలాగనే పడుతుంది, కానీ ఎక్కువసేపు పడట్లేదు. మళ్ళీ ఒక కొద్దిసేపు పడి మళ్ళీ ఆటోమేటిక్గా తేలిపోతుంది. మరి ఇలా పడితే భూమి చూడండి మళ్ళీ తగ్గిపోయింది. మీకు వినపడుతుంది కదా ఈ వర్షం సౌండ్, చూడండి మళ్ళీ తగ్గిపోయింది. మళ్ళీ కొద్దిసేపు పెరిగిద్ది, మళ్ళీ తగ్గిపోద్ది. ఇలా కొంత పడుతుంది అనుకోండి, ఉన్న వేడికి ఆ పడ్డ వర్షం లాగేస్తుంది. పై పొర మాత్రమే తడుస్తుంది, లోపలి పొరలు తవ్వి చూస్తే మొత్తం పొడి. అంటే పూర్తి స్థాయిలో పడట్లేదు ఈ ఎల్నినో ఎఫెక్ట్ వల్ల. అందుగా కొద్దిగా రైతులు కూడా జాగ్రత్తగా ఉండమని ఈ వీడియో పెడుతున్నామండి. మా బయోటెక్ ఇన్ తెలుగు సామాజిక స్పృహ, స్నేహపూర్వకంగా అభివృద్ధి పదంలో అందరికీ ఉపయోగపడే విధంగా పెడతామండి మేము వీడియోలు. కనుక అందరూ మా వీడియోని ఫాలో అవుతూ ఉండండి. ఆరోగ్యపరంగా, అభివృద్ధి పరంగా, వ్యవసాయ పరంగా, సామాజిక స్పృహ పరంగా, అన్ని రకాలుగా ప్రజలకి నష్టపరిచే విధానాలపైన ఏ విధంగా మనం స్పృహ కలిగించుకోవాలా, ఏ విధంగా ప్రజలు ఆ నష్ట కష్టాల నుంచి బయటపడాలా అనే కొన్ని సొల్యూషన్స్ మాకు తోచిన విధంగా మేము చెప్తూ ఉంటాం. కనుక ఇది ప్రజలకు ఉపయోగపడే వీడియోగా మా బయోటెక్ తెలుగు ముఖ్యంగా యూత్, పబ్లిక్, భారతీయులందరికీ ఉపయోగపడే విధంగా మేము ఛానల్స్లో వీడియోలు పెడుతూ ఉంటాం. మాకున్న పరిజ్ఞానంతో మేము రైతులను అలర్ట్ చేస్తాం, యువకులని, యూత్ని అలర్ట్ చేస్తాం. రాజకీయ విధానాలు, తత్వాలు రండి, వెల్కమ్ రండి. చూసారా, పెద్ద రైతుగా మన సాయిబాబు గారు, ఈయన కూడా చాలా కష్టపడతారు. ఈయన జాబ్ చేస్తూ కూడా రైతు విషయంలో కూడా ఈయన రైతు వారీగా కూడా
ఒక రైతుగా కూడా పనిచేస్తారు. చూస్తున్నారు కదా, జాబ్స్ ఉంటే కూడా రైతులుగా కూడా చేయాలా మనం. ఎందుకంటే ప్రధానమైన ప్రొఫెషనల్ మనకి ఈ యొక్క ముఖ్యంగా వ్యవసాయ రంగమే కనుక దాన్ని ఎవరు వదిలిపెట్టొద్దు. ఇప్పుడు చూడండి ఎల్నీనో ఎఫెక్ట్ ఇలా ఇప్పుడు కంటిన్యూ వస్తుందో తగ్గిపోతుందో తెలియదు. ఈ ఎల్నీనో వాతావరణంతోనే ఈ యొక్క వ్యవసాయ రంగాలతోనూ ఒక గమ్మత్తైన ఆట ఆడుతుందండి ఎల్నీనో. కనుక రైతులు ఎల్నీనో గురించి తెలుసుకొని కొద్దిగా జాగ్రత్త పడండి. ఇది ఎంతసేపు పడుతుందనేది తెలియదండి. భూమి లోపల పొరలు తడవు, పై పొరలు మాత్రమే తడుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఫార్మర్స్, ఓకే రైతు సోదరులారా, జాగ్రత్తగా ఉండండి. ఎల్నీనో ఎఫెక్ట్ 6 నెలలు ఉండొచ్చు, సంవత్సరం ఉండొచ్చు, 2 సంవత్సరాలు ఉండొచ్చు, చెప్పలేం వాతావరణం కనుక జాగ్రత్తగా ఉండమని మాకు బయోటెక్ తెలుగు ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తున్నాం. మీకు వీడియో నచ్చినట్లయితే రైతులు కూడా మా వీడియోని ఫాలో అవుతూ ఉండండి. మా ఎన్నో వ్యవసాయ రంగాల గురించి కూడా మేము పెడుతూ ఉంటాం. జై హింద్, జై భారత్.